Hello students, welcome back to my channel. Inter exams dates ni Telangana Inter Board ప్రకటించింది నిన్న. సో 28 ఫిబ్రవరి నుంచి థియరీ ఎగ్జామ్స్ మొదలవుతాయని తెలిపింది. ఇది మీ అందరికీ తెలిసిందే, నిన్న కూడా నేను వీడియో చేశాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 19 తో ఎండ్ అవుతున్నాయి. అయితే వీటికంటే ముందు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ సాటర్డే సండే కూడా రెండు సెషన్స్ లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ ప్రాక్టికల్స్ కి సెకండ్ సాటర్డే సండే నో హాలిడేస్. సో దీస్ 2 days ఆల్సో వర్కింగ్ డేస్ ఉంటాయి. అయితే మార్నింగ్ 9 to 12 మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం వచ్చేసి 2 to 5 ప్రాక్టికల్ ఎగ్జామ్స్. 9 to 12, 2 to 5 దీస్ ఆర్ ద టైమింగ్స్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు కరెంట్ బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి సో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. అది 16th ఫిబ్రవరి అనమాట. 16th ఫిబ్రవరి నాడు ఉంటాయన్నమాట ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అది ఎలా ఉంటుంది, ఏంటి టైమింగ్స్, ఏంటి బ్యాచ్కి ఎంతమంది, ఏంటి అసలు ఆ రోజు ఏం అడుగుతారు ఏంటి అనేది నేను స్పెషల్గా వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ చూడండి. ఎథిక్స్ యాక్చువల్గా ఇది రిమూవ్ చేశారు ఈ సంవత్సరం. అయితే లాస్ట్ ఇయర్ ఎవరైతే రాయని వాళ్ళు ఉంటారో ఓల్డ్ స్టూడెంట్స్, ఇంతకు ముందు ఎవరైనా ఎథిక్స్ రాయని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసము ఫిబ్రవరి 17th ఎథిక్స్ ఎగ్జామ్ ఉంది. మార్నింగ్ 10 to మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ ఇప్పుడు కరెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్వైరన్మెంట్ పర్యావరణ పరిరక్షణ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 19th ఉంది. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ తెలుసు కదా మీకు, 16th ఫిబ్రవరి నుంచి. సో ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంగ్లీష్ ప్రాక్టికల్ రికార్డు మీరు రాసి సబ్మిట్ చేయండి. స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్ బ్రాంచెస్ అనమాట, ఆల్ గ్రూప్స్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, ఎవరైనా సరే, హెచ్ఈసీ, ఈవెన్ వొకేషనల్ వాళ్ళు కూడా. సో మీ లెక్చరర్ యొక్క సహకారంతో, వాళ్ళ అడ్వైస్తో ఎలా రాయాలి ఏంటి అనేది దాని ప్రకారం మీరు రికార్డు రాయండి. నా పాత వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను రికార్డు మీద 2 వీడియోస్ చేశాను కాబట్టి అవి కూడా చూస్తూ ఉండండి. మీరు గైడ్ లైన్స్ కోసం ఐడియా వస్తుంది మీకు. సో ఆ రికార్డ్స్ మీరు సబ్మిట్ చేయండి. సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్ మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి రికార్డ్స్ కూడా మీరు తొందరగా కంప్లీట్ చేసి మీ లెక్చరర్స్తో సైన్ చేయించుకోండి. ఓకే, ఇవి ఎగ్జామ్ సంబంధించిన న్యూస్ అనమాట. ఇవి ఇంటర్ ఎగ్జామ్ సంబంధించిన న్యూస్ ఇవి. ఇకపోతే మీకు ఫిజిక్స్కి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి, సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి 4 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి మీరు ఫిజిక్స్ మీద కాకుండా ఇప్పుడు ప్రస్తుతం వేరే సబ్జెక్టుల మీద, ఇంకా ఎవరైనా మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, కెమిస్ట్రీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. లాంగ్వేజెస్ రోజు ఒక 1 hour చదువుతూ ఉండండి. సో లాంగ్వేజెస్ స్కోరింగ్ కాబట్టి మీకు స్కోరింగ్ పనికొస్తుంది. వాటికి హాలిడేస్ లేవు కాబట్టి మీరు చదువుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.